ఈ రిజర్వేషన్ వల్ల ప్రత్యేకంగా బీసీలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ అన్యాయం జరుగుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్యూర్ అయిన వ్యక్తి కదా. దీని ద్వారా లాభం ఎంత నష్టం ఎంత? బీసీ జనాభాకు సిగ్గుండాలి, వాని జెండా మోసడానికి బీసీలో సిగ్గుండాలి. పిహెచ్డి స్కాలర్స్ కొనసాగుతున్నాయి. 34% ఉన్న రిజర్వేషన్ని 23% తీసుకొచ్చిన దరిద్రుడు. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెడికల్ సీట్లకు సంబంధించేనా? ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా నువ్వు కేసీఆర్ చేసిన దానికంటే విధ్వంసం చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరిని శిక్షించి వీళ్ళ జైలు పంపాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ పైనే ప్రధానంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ వల్ల అంటే ఈ రిజర్వేషన్ వల్ల ప్రత్యేకంగా బీసీలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళకే కాదు, అక్కడ ఓసీలో ఉన్నటువంటి ఎవరైతే అంటే అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, ఓసీలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అక్రమంగా అన్యాయంగా రకరకాల సర్టిఫికెట్లు పెట్టేసి ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు కొంతమంది తీసుకుంటున్నట్ట. దాంతోపాటు అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏముంది, 50% రిజర్వేషన్ ఏదైతే పోయిన తర్వాత ఉన్నటువంటి 50%లో అప్ టు 10% అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పింది. ఈ అప్ టు 10% అనే దాన్ని మొత్తం కూడా 10% ఇంప్లిమెంట్ చేయడం, తెలంగాణలో 10% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, దీని ద్వారా 10% ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల్లో కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో కానీ అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీలకు ప్రధానంగా బీసీల్లో చైతన్యం వచ్చినటువంటి నేపథ్యంలో అంటే మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మా వాటా మాకు దక్కట్లేదనేటువంటి మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఇటు విద్యారంగంలో కానీ ఇటు ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత తర్వాత ఇక్కడ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ మనతో ఉన్నాడు. స్వామి గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి గౌడ్. నమస్తే నాగారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అంటే ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే అంటే కరెంట్ ఇష్యూగా అంటే మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ చాలామంది కూడా ఓబీసీలు కానీ అటు ఎస్సీ ఎస్టీలు కానీ తమకు రావాల్సినటువంటి వాటాని సీట్లను కోల్పోతున్నారనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. ఏమంటుంది దానిపైన? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు, ఈ కాలేజీలో ఏం జరిగిందంటే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 2020 తీసుకొచ్చిందన్న. అవును. దాంట్లో ఏం చేశారంటే విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు యూనివర్సిటీ పెట్టుకోవచ్చు, జాతీయ విద్యా విధానం నూతన విద్యా విధానం పెట్టడం వల్ల దాంట్లో ఏముందంటే వాడే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాడు, వాడే ఎగ్జామ్ రిజల్ట్ తీసుకుంటాడు, వాడే ఫీజులు పెంచుకుంటాడు. మానిటరింగ్ మాత్రం యూజీ చూసుకోదు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోదు. మొత్తం స్వతంత్ర ప్రతిపత్తి. వాడు రేపన్నాడు ఒక కోర్స్ ఫీజులు ఒకవేళ ఫీజు కొంచెం కట్టలేకపోయినా వాడు గెంటేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, అడిగే దిక్కు లేదు. మేజర్ ఏంటంటే విద్య అనేది ఉమ్మడి జాబితా, అంటే స్టేట్ అండ్ కంట్రోల్లో ఉండాలి. స్టేట్ అండ్ సెంట్రల్ కంట్రోల్ ఉంటే మాత్రమే అప్పుడు ఆ విద్యా విధానం నడుస్తుంది. ఈ రోజు ఈ జాతీయ విద్యా విధానానికి మేజర్ గా తెలుగు వాడైనటువంటి మామిడిల జగదీష్ కుమార్, ఆయన కేతన్ దేశాయ్ డైరెక్షన్ లో పనిచేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ ఉన్నటువంటి హిందూ సమాజంలో మెజారిటీ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు రిజర్వేషన్ రాకుండా నో రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నూతన విద్యా చట్టం తీసుకురావడం వల్ల ఇలా పేదలను ఇలా ఉన్నత విద్యకు దూరం చేస్తారు. అందులో భాగంగా ఇక్కడ ఈ స్టేట్ కేఎన్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక దోపిడీదారుడు, ఓ అవినీతి పరులు ఇద్దరు కలిసి జగదీష్ కుమార్ యూజీ చైర్మన్ ప్లస్ ఇక్కడ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఇద్దరు కలిసి కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మల్లారెడ్డి గారు చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మెడ్చల్ ఎమ్మెల్యే, ఒక అవినీతి పరుడు, ఓ భూ కబ్జాదారుడు, ఆయన పిలిస్తే ఇప్పుడు బహిరంగ ఎక్కడ పెట్టినా కూడా మల్లారెడ్డి మంత్రుడు అంటే అవినీతి పరుడు, దోపిడిదారు అంటారు.
పాలమల్లారెడ్డి పూలమ్మిన అంటారు కదా, అది తప్పది. భూకట్ అవినీతి పరుడు. ఆ రాబందుడు ఏం చేశాడంటే డీమ్డ్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఆ డీమ్డ్ యూనివర్సిటీకి ఫస్ట్ కేంద్ర యూనివర్సిటీలో అప్లై చేశారు. స్టేట్ యూనివర్సిటీ అప్లై చేసుకొని యూజీసీ అప్లై చేసుకుంటాడు. 2 దగ్గర అప్లై చేసుకున్న తర్వాత స్టేట్ యూనివర్సిటీలో ఏమండి మరి ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు మరి మల్లారెడ్డి అప్లై చేసుకున్నాడు, మరి ఇవ్వాలన్నా ఇవ్వద్దు అని చెప్పేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కేంద్ర యూనివర్సిటీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యూజీసీకి ఇవ్వాలి, ఎన్ఓసి ఇవ్వాలి. ఆ ఎన్ఓసి ఇవ్వకుండా ఏం చేసిందంటే ఈ కరుణాకర్ రెడ్డి అన్నట్టు ఆయన న్యూట్రల్గా ఉండటం వల్ల, న్యూట్రల్ ఉండడానికి కారణం ఎవరు? ఈ మల్లారెడ్డి అన్నట్టు ఆయన కరుణాకర్ రెడ్డి డబ్బులతో పెట్టి కొనేశాడు. అక్కడ యూజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కొనేశాడు. కరుణాకర్ రెడ్డి ఎవరు? కేంద్ర యూనివర్సిటీ, కాళోజీ నారాయణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపోతానంటే ఆయన మల్లారెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని న్యూట్రల్గా ఉండటం. అంటే బేసిక్ ఏంటంటే యూజీసీ నామ్స్ ప్రకారము ఒక యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అప్లై చేసుకుంటే స్టేట్ యూనివర్సిటీకి లెటర్ రాస్తారు. ఏం రాస్తారు? ఇవ్వాలని ఇవ్వదని రాస్తారు. ద టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 60 days ఉంటుంది. ఆ 60 daysలో ఇంతవరకు ఒక కనీసం ఒక లెటర్ రాసింది లేదు, వద్దన్నది లేదు, కావాలన్నది లేదు. ఆయన న్యూట్రల్ వల్ల ఇలా డీమ్డ్ యూనివర్సిటీ తీసుకొచ్చడం వల్ల మల్లారెడ్డి కాలేజీలు 2 కాలేజీలు ఉంటాయండి. ఒకటి కో ఎడ్యుకేషన్లో 200 సీట్లు ఉంటాయి. ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. ఉమెన్స్ కాలేజీలో 200 సీట్లు ఉంటాయి. 400 సీట్లు. అది కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు దీంట్లో 50 సీట్లు, దాంట్లో 50 సీట్లు, 100 సీట్లు మన పిల్లలకు లోకల్ వాళ్ళకి చెందేది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కింద ఉండడం ద్వారా. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాళోజీ నారాయణ యూనివర్సిటీ కింద ఉండడం ద్వారా ఇప్పుడు ఏమైంది? అది ఈ మల్లారెడ్డి ఎంత దౌర్భాగ్యుడు అంటే తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి మెడ్చల్ ప్రజల ఓట్లతో తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి ఆయనకు. ఆయన ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీ పోవడం వల్ల ఇలా యూపీ, బీహార్, ఇలా బెంగాల్ అందరూ వచ్చి ఇలా జాయిన్ అవుతారు. కారణం ఏంటంటే మెడికల్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం కౌన్సిలింగ్ చేస్తుంటే మెడికల్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీ లేదనుకో కేంద్ర యూనివర్సిటీ అండర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఏ క్యాట్, బి క్యాట్, ఏ క్యాట్లో 50% సీట్లు మనకే వస్తాయి. మన లోకల్ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. బి క్యాట్లో 30 సీట్లు మనకు వస్తాయి. అంటే 100 సీట్లలో 85% సీట్లు ఇక్కడ లోకల్ విద్యార్థులకు వస్తాయి. 15% సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటలు వస్తాయి. ఆల్ ఇండియా కోటలు రేర్, అది కూడా మన వాళ్ళు అందరు. కాబట్టి ఇక్కడ ఈ మల్లారెడ్డి చేయడం వల్ల ఈ దౌర్భాగ్యుడు ఇవాళ తెలంగాణ ప్రజల విద్యార్థులకు పొట్టన కొట్టిండు. అంటే ఇలా ఆయన పోవడం వల్ల సీఎంఆర్ అయినా పోయిండు, అపోలో అయినా పోయిండు, వీళ్ళందరూ పోయారు. కానీ నేను మళ్ళీ దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ దగ్గరికి, మళ్ళీ షబీర్ అలీ గారి దగ్గరికి, ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమ సంఘమైన వాళ్ళ దగ్గర పోయినాక నేను ఆపేయడం జరిగింది, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు రాకుండా. ఇప్పుడు ఈయన ఏం చేసినంటే కరుణాకర్ రెడ్డి న్యూట్రల్ ఉండడం వల్ల ఆ యూనివర్సిటీ అనేది ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, పాలమల్లి గారు, జోకర్ మల్లి గారు అంటాడు కదా, ఆ పాలమల్లి గారు, జోకర్ మల్లి గారు యూనివర్సిటీ ఎందుకు ఆపుతలేవు రేవంత్ రెడ్డి గారు? దాంట్లో నీ వాటా ఎంత, నీ కమిషన్ ఎంత? అంటే నీ రెడ్డి అంటే ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. ఏదైనా చీప చెట్టుకునే ప్రభుత్వం యంత్రంగా చాలా పెద్దదన్న. ఇప్పుడు ఎవరెక్కడ పోతురు అనేది ప్రతిదీ దానికి ఒక స్టేటు నిఘా వర్గాలు ఉంటాయి. నిఘా వర్గాలు ఉంటాయి కదా. విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారే కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మన మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ ఇచ్చినట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా. బయట గల్లలు పట్టుకుంటారు, లోపల సంచులు పట్టుకుంటారు. అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు? అంటే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్యూర్ అయిన వ్యక్తి కదా. ఈరోజు ఒక అవినీతి పరుడు అండి. ఆయన ఏం చదువుకుంటా అంటే సార్ మల్లారెడ్డి గారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి అంటే ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిండు. అంటే 10% రిజర్వేషన్ అమలు చేయాలి, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి, దానిపైన ఏం చెప్తారో చెప్పండి అని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ ఇచ్చిందంట. అంటే 10% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి. ఈ 10% రిజర్వేషన్ అనేటువంటిది మెడికల్ సీట్లనే కాదు, మొత్తం అందరికీ వర్తిస్తుంది. అంటే విద్యకు చదువుకోవడానికి సంబంధించి కానీ అటు ఉద్యోగ నియామకాల్లో కూడా అన్ని కూడా వర్తిస్తుంది. దీని ద్వారా లాభం ఎంత, నష్టం ఎంత, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈడబ్ల్యూఎస్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. ఈడబ్ల్యూఎస్ కోటే పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన కోట అది. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం? ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అప్పర్ క్యాస్ట్లు 6.9, 6.8 అంటారు.
అంటే మన ఎగ్జాక్ట్ 7% అనుకుందాం. 6.98%. 98 అనుకున్నాం. మన ఎగ్జాక్ట్ మనం 7 అనుకుందాం. 7 అనుకుంటే దీంట్లో అప్పర్ క్యాస్ట్ 7%, దీంట్లో ఈడబ్ల్యూఎస్ ఎవరు? ఓకే, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాలు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నీకు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మీరు ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే ఆ రాష్ట్ర జనాభాను క్రైటీరియా తీసుకోవాలి. ఆ దాంట్లో ఈడబ్ల్యూఎస్ ఎవరు, ఈడబ్ల్యూఎస్ అర్హత ఎవరు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరు ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు అందరూ ఓపెన్ కమ్యూనిటీ అన్న, ఓపెన్ కమ్యూనిటీలో అలా ఈడబ్ల్యూఎస్ ఎవడు అసలు? దానికి డిఫైన్ ఏంది, దానికి అర్హత ఏంటి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, దాన్ని డిఫైన్ చేయకుండా దాని నిర్దిష్టమైన నువ్వు ఒక పారామీటర్ తీసుకోకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేసామండి? ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఏముంటుందండి? జనాభా లెక్కలు ఉన్నాయా మీ దగ్గర, జనాభా లెక్కలు ఉన్నాయా అంటది. ఏ జనాభా లెక్కలు తీసని చెప్పేసి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనాభా లెక్కలు ఉన్నా కానీ 50% దాటొద్దనే స్లాబ్ ఉంది. స్లాబ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్లాబ్ కూడా తీసేసారు. ఇంకో మాట ఏం చెప్పారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని మీ 50% ఉన్న రిజర్వేషన్లలో మీరు ఓపెన్ కేటగిరీలో తీయొద్దు. మీరు ఏం చేయాలి? 50% పెంచుకోండి, ఉన్న దాంట్లో 20% పెంచుకొని 25% పెంచుకొని ఆ దాంట్లో 10% తీసుకోండి. 10% ఈడబ్ల్యూఎస్కి ఇచ్చి ఆ 15% మళ్ళీ ఓపెన్ కేటగిరీ వేయాలి మళ్ళీ. ఓకే, ఈ లాజిక్ మిస్ అయింది మీకు. ఏమైందంటే ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ ఉందన్న, ఇప్పుడు ఒక కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే అవి 25 సీట్లు పెంచాలి. అంటే 120 సీట్లు చేయాలి. 10 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి. ఆ 15 సీట్లు ఓపెన్ కేటగిరీ పెట్టాలి మళ్ళీ. ఓకే, ఇది నియమ నిబంధనలు. కానీ వీళ్ళేం చేస్తారు? ఇది పక్కా స్టేట్లో ఆల వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి డాక్టర్ గారు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ మన మెడికో పేరెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు సార్, ఇదే జీవో నెంబర్ 94 తీసింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అత్యుత్సవం చేసి ఇంప్లిమెంట్ చేద్దామని చూసింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఠాగూర్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు వేశారు, ఇద్దరు కలిసి ఇద్దరు సమక్షం వేస్తే ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయవలసి వస్తే ఉన్న సీట్లు పెంచండి, ఉన్న రాజ్యాంగంగా ఏదైతే ఉన్నాయో సోషల్ రిజర్వేషన్ డిస్టర్బ్ చేయొద్దు, ఈ 50%తో పాటు ఓపెన్ కోటలు ఇవ్వకూడదు, మీరు 20% కోట పెంచి ఇవ్వండి అని చెప్పింది. ఓకే, 20% పెంచాలి. పెంచాలంటే ఈ కాలేజీలకు మ్యానుఫ్యాక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం చెప్పేస్తుంది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమంటారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది ఏంది? వాళ్ళకు వసతులు లేనప్పుడు ఎట్లా ఇస్తుంది? పర్మిషన్ ఇవ్వదు కదా, వీళ్ళకు ఇవ్వదు కాబట్టి అక్కడ కొట్టేసారు. ఆల్రెడీ ఫేవర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ అని చెప్పేసి మనకు 2024 ఆగస్టు 14 నాడు ఇచ్చారన్న. మీకు ఆన్ పేపర్ కూడా ఉంది మీకు. ఓకే, జీవో నెంబర్ 550కి సంబంధించి అంటే దానికి చర్చ జరుగుతూ ఉంది. అంటే ఏపీలో అమలు చేసిండ్రు, ఇక్కడ తెలంగాణలో అమలు చేయలేట్లే అనేటువంటి బాధ అనిపిస్తుంది. జీవో నెంబర్ 550 జీవో ఏం చెప్తుంది? ఏం చెప్తుంటానా, ఒక ఎస్సీ క్యాండిడేట్ లేదా ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయినా, ఓ ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్థి అయినా ఇప్పుడు ఆయనకు మహబూబ్నగర్ ఎస్వీఎస్లో కాలేజీలో వస్తుంది అన్న, ఫస్ట్ ఫేజ్లో వస్తుంది, సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత సెకండ్ పేజ్లో ఏమొస్తాయి? ఆయనకు గాంధీ ఉస్మాని వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకుంటాడు. హైదరాబాద్ మహానగరం కాబట్టి ఇక్కడికి వస్తాడు. స్లైడింగ్ లో వచ్చేస్తాడు. స్లైడింగ్ రావడానికి ఇచ్చేసరికి ఒక ఎస్సీనో, ఓ బీసీనో, ఎస్టీనో అక్కడ ఏ కేటగిరీ వర్గానికి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి స్లైడింగ్ లో వెళ్ళిపోతాడో ఆ వ్యక్తితో ఆ సీట్ ని నింపాలి, అదే రిజర్వేషన్ తో నింపాలి. కానీ కరుణాకర్ రెడ్డి ఏం చేసినంటే మెడికల్ కాలేజ్ దగ్గర డబ్బులు తీసుకొని వైస్ ఛాన్సలర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మెడికల్ కాలేజ్ దగ్గర డబ్బులు తీసుకొని విచ్చలవిడి తీసుకొని ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీ విద్యార్థులను ఫిల్ చేస్తాడు. ఇది ఆ రిజర్వేషన్ విద్యార్థి వెళ్ళిపోతే ఆ రిజర్వేషన్ తో ఫిల్ చేస్తుంది, అది జనరల్ గా పెడుతుండు. జనరల్ గా పెట్టడం వల్ల రిజర్వేషన్ అన్యాయం జరుగుతుంది కదా. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. మేము దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాం. దామోదర్ రాజనరసింహ గారికి అసలు మంత్రి గారికి కలిసినాం. హెల్త్ మినిస్టర్ కు దీనిపై అవగాహన లేదు ఆయనకు. సరే తెలియకపోతే చెప్పినాం. అయినా కూడా ఆయన అంత మెతక వైఖరి వేస్తుండు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళ సెక్రటరీ అయిన ఆ కేఎన్ఆర్ యూనివర్సిటీ కరుణాకర్ రెడ్డి గారు చాలా ఆయన మిస్గైడ్ చేస్తుండు. చాలా మిస్గైడ్ చేయడం వల్ల ఆయన చాలా నెగ్లెక్ట్ చేస్తుండు. మళ్ళీ మేము మొన్న ఒకటి రాసాం, ఒకటి
ఎవరు రాశాము? ఎస్సీ బీసీ కమిషనర్ రాశాము. దాంట్లో పాటు ఏదైతే ఉన్నదో ఒకటి మేము ఒక రిట్ కూడా వేసినాం. రిట్ కూడా మాకు అనుకూలంగా వస్తుంది. హైకోర్టులో వేసాం. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయని కూడా వచ్చింది. అది జీవో నెంబర్ 550 కూడా పక్క స్టేట్ 550 జీవో కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ చేసి చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అది ఇది పెద్ద టాస్క్. ఇది చేయాలి. రెండవ అంశం ఏంటంటే మీరు చెప్పారు కదా కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు. ఈ కాటిపల్లి వెంకటరామారెడ్డి గారికి బుద్ధి ఉండాలి, లజ్జ సిగ్గు మానం ఉండాలి. ఎందుకంటే ధనిక వర్గాల విద్యార్థుల కొరకు ఆయన హైకోర్టు పిటిషన్ వేస్తుంది పోతాడు. మీ పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఓటుతో గెలిచినావు కదా, నువ్వేం చెప్పావు? అంటే ఈడబ్ల్యూఎస్ అంటుండే ఆయన. ఈడబ్ల్యూఎస్ అంటే అసలు ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ అంటుండు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు జనాభా దామాష, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఇక్కడ జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ జనాభా దామాష ప్రకారం ఉండొద్దా? బీసీలు 60% ఉండరండి. ఆయన ఆ ఓట్లతోనే గెలిచిండా? అంటే ఆయన ఓట్లు ఎంత అండి? 2000-3000 మంది అక్కడ. ఇక్కడ ఆయన సొంత కులం వస్తువులు రెడ్లు మాత్రం కామారెడ్డి నియోజకవర్గంలో ఆయా వర్గానికి ఓపెన్ కేటగిరీ ఎంత రండి 6 నుంచి 7,000 మంది ఓటు వేస్తే గెలుస్తారంటే డిపాజిట్ దక్కదు కదా. ఆయన ఏం చేయాలి? ఈడబ్ల్యూఎస్ కొరకు రిజర్వేషన్ వరకు పోయింది అనుకుందాం. అయినప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా జనాభా దామాష ప్రకారం కావాలని అదొక రిటిపిటేషన్ ఇదొక రిటిపిటేషన్ ఉంటే నేను గౌరవించటం. ఓకే, అంటే నువ్వు ధనిక వర్గాల విద్యార్థుల కొరకు ప్రజల కొరకేమో ఇంప్లిమెంట్ చేయని పోతావు. ఇది ఎక్కడిదండి? సోయి రావాల్సింది ఎవరికి? బీసీలకు రావాలి. బీసీ విద్యార్థులకు, బీసీలకు, బీసీ జనాభాకు సిగ్గుండాలి. వాని జెండా మోసడానికి బీసీలకు సిగ్గుండాలి. అరే బోసుడికి, అరే కాటిపల్లి వెంకటరామారెడ్డి సిగ్గుందారా? మీరు ఉన్నది 7% జనాభా, 10% సీట్ ఎట్ట కేటాయిస్తారా? మా రక్తం దాగుతున్నవారా? మా జాబులు కొట్టుకోబోతున్నామని చెప్పేసి ఉద్దేశంతో ఇలా దేశం కోసం ధర్మం కోసం అనే ఒక బోగస్ నినాదాలతో బీజేపీ పార్టీ నడుస్తుంది కదా. ఆ బీజేపీ పార్టీ పనిచేసి, బీజేపీలో పనిచేసి, ఏబీపీలో పనిచేసి, ఓ నా బీసీ యువత ఎస్సీ ఎస్టీ బీసీలారా ఇప్పటికైనా క్వశ్చన్ చేయండి. నీ వర్గ వాడు నీ మీద నీ భుజాలపై నిన్ను పెట్టి నీ వాడిని చంపుతున్న విషయం నీకు తెలుస్తలేదు కాదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కదా, మనం మెడికల్ సీట్ల గురించి మాట్లాడుకున్నాం. ప్రధానంగా మెడికల్ సీట్ల గురించి బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఆ సీట్ల ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ మెడికల్ సీట్లకు సంబంధించేనా, లేకపోతే అన్ని యూనివర్సిటీలో జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత ఇప్పుడు ఏది సీట్ల కేటాయింపు కానీ, అంటే పీజీ సీట్లు కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ వర్తిస్తుందా? తర్వాత ఉద్యోగాల్లో కూడా వర్తిస్తుందా? అయితే మేజర్గా ఏంటదన్నా, వీళ్ళు యాక్చువల్గా పక్క స్టేట్ తమిళనాడు ఉంది. ఈడబ్ల్యూఎస్ చట్టం చేసిరు వాళ్ళు, దానికి ఒక చట్టబద్ధత లేదు. మేజర్గా అది బోగస్ చట్టం. ఏది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేదు. తమిళనాడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు డైరెక్ట్. బీహార్ ఇవ్వలేదు, ఏ స్టేట్ కొన్ని స్టేట్ ఇవ్వలేదు. ఏదో ఒకరు బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప ఏ స్టేట్ కూడా 10 స్టేట్లో 11 స్టేట్లో చేసినాయి. బీజేపీ పాలిత స్టేట్లే అవి కూడా మళ్ళీ బీజేపీ సంకీర్ణ గవర్నమెంట్ ఉన్న ఎక్కడ చేయలేం. మళ్ళీ ఎందుకు చేయలేదంటే అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి కారణం మేజర్గా ఈడబ్ల్యూఎస్ జనాభా ఎంత, ఫస్ట్ ఓసీ జనాభా ఎంత తెలవాలి. ఓసీ జనాభాలో ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు, దాని క్రైటీరియా ఏంటిది, వాళ్ళని మనం డిఫైన్ చేసిన తర్వాత అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు 7% తెలంగాణ ఉండరండి, 7% అంతా ఈడబ్ల్యూఎస్ అంటే ఒకళ్ళు ఇద్దరు, 1-2% 1-2% పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు అగ్రవర్ణాలు 7% ఉంటే అందులో పేదవాళ్ళు ఉండేది 1-2%, అంతకంటే ఎక్కువ ఉంటారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రం 1-2% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అవసరమా? 1-2% ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, దానికి ఏం అభ్యంతరం లేదు, అప్పుడు ఇబ్బంది లేదు. ఓకే, అప్పుడు కానీ నువ్వు నీకు నిర్దిష్టమైన జనాభా లెక్కలు, నిర్దిష్టమైన అన్యాయంగా జరిగిన వాళ్ళకు, నిజంగా ఎవరైనా బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీకు కోరుకుంటాం, తప్పేం లేదు. కానీ కింది స్థాయి వర్గాలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఇవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు కింది స్థాయి వర్గాలు వాడు అంటరానితో అంటచబులతో వాడు పేదరికంతో ఉన్నవానికి రిజర్వేషన్ ఇవ్వవాట. రాజ్యాంగ మూల సూత్రం ఏంటండి, సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క దేశ సంపద, ఈ దేశ ఫలాలు అందాలని చెప్తుంది. అంటే వాళ్ళు 7% ఉన్నవానికి 7% జనాభా ఉండి 1-2% పేదరికం ఉన్నవానికి 10% సీట్లు ఇస్తే 60% ఉన్న బీసీలకు 29% రిజర్వేషన్లు, దాంట్లో మతపరమైన మైనార్టీలు ముస్లిం 4%, 1% క్రిస్టియన్ మైనార్టీలు కుదిస్తే నిజమైన బీసీలు, ఒరిజినల్ బీసీలకు 24% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే వాళ్ళని 60%, ఇంప్లిమెంట్ 36% రిజర్వేషన్ కోల్పోతున్నారు. అంటే అక్కడ విద్యార్థులకు బీసీలో ఉన్న హిందువులకు అన్యాయం జరుగుతుందని ఎందుకు పోలేదు నువ్వు? కడిపి వెంకటరామరెడ్డి దమాక్ లేదా నీకు? మా వాళ్ళ ఓటుతో గెలవలేదా? ఈ బీజేపీ పార్టీని అడుగుతున్నా కూడా మాట్లాడుతున్నా, ఈడబ్ల్యూఎస్ లకు మీరు అనుకూలంగా ఉంటారా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హిందువులకు అనుకూలంగా ఉంటారా, విద్యార్థులకు అనుకుంటారని చెప్పేసి బీజేపీ పార్టీ ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎంపటే తక్షణమే మీరు పేద విద్యార్థుల వైపు ఉంటారా, ధనిక విద్యార్థుల వైపు ఉంటారా, మీ స్టాండర్డ్ చెప్పండి. రెండవ అంశం, ఇలాంటి ఆయన పెట్టుకోండి, స్వచ్ఛంద సంస్థ పెట్టుకోండి. బీజేపీ పార్టీ దాని స్టాండ్ని చెప్పమని ఫస్ట్ బీజేపీ పార్టీ నుంచి కాటిపల్లి వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయాలి.
సస్పెండ్ చేయాలి. చెప్పండి మీరు ఈడబ్ల్యూఎస్ మీ అనుకూలం, మేము ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వ్యతిరేకం అని చెప్పండి. వస్తాడు చెప్పండి బీజేపీ పార్టీ. చెప్తే అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, మేమే చూసుకుంటాం. ఓట్లు గుద్దుతో ఒక్కొక్కని బయర్లు గమ్ముతాయి. మా ఓటర్తో గెలుస్తారు, మా ఓటర్తో మీకు పదవులు అనిపిస్తారు, మా వర్గాల విద్యార్థులకు వ్యతిరేకంగా మీరు కోట్ల పిటిషన్లు ఇస్తారు. ఇది ఎక్కడ ఏమండి? ఇక్కడ కులగణనకు సంబంధించి అంటే ఏమనుకుంటున్నారు? తర్వాత బీసీ విద్యార్థి సంఘంగా మీరు ఏమని అనుకుంటున్నారు దానిపైన? బీసీ కులగణన అనేది 100కి 100 అది న్యాయబద్ధమైన ప్రక్రియ. ఓకే, ఎందుకు ప్రక్రియ అంటేనా, ఒక వ్యక్తికి రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని జిరాక్స్ ఇవ్వాలంటుండు సమాజాన్ని. ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. ఈ స్కానింగ్ కూడా సరిపోదు. ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తే ఇప్పుడు అతనికి ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్ కాడ దెబ్బతిన్నదో అక్కడ డయాగ్నోస్టిక్స్ చేయాలి కదా. ఎంఆర్ఐ స్కానింగ్ అన్నాడు ఆయన. అఖిలేష్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు ఎంఆర్ఐ అన్నారు. అదే బాటలు వస్తున్నాయి ఆయన కూడా. ఫస్ట్ స్కానింగ్ అన్నాడు, ఎక్స్రే తీయరండి. ఎక్స్రే కాదు, ఇది అంతా ముదిరిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఈ దేశంలో 1931లో బ్రిటిష్ వాళ్ళు అందరి కులాల వారికి లెక్కలు తీసారన్న. ఏ కులం ఎంత ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతారు, ఏ వర్గం, ఆ కులం నుంచి ఆ వర్గం వాళ్ళు ఎంత అని ఒక డేటా వైజ్ ఉన్నది. ఈ స్వతంత్ర భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే అప్పటి నుండి ఈ బీసీలని కనీసం బిచ్చగాల కంటే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బానిసల కంటే ఈయనగా చూసారండి. సెకండ్ శ్రేణి పౌరులుగా బీసీలు ఉంటారు. ఓకే, రాజ్యాంగ ఫలాలు 1950లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా వాళ్ళకు సంపూర్ణ హక్కులు వచ్చినాయి. మా సోదరులకు రావడం వల్ల వాళ్ళకు వచ్చినాయి. ఆ రావడం ద్వారా అంబేద్కర్ చేసిన పుణ్యం వల్ల ఇలా వాళ్ళు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఉండడం వల్ల మా వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మా నుంచి వచ్చిన మా జాతి బిడ్డలే కాబట్టి వాళ్ళు ఎదుగుదల మేము కోరుకుంటాం. వాళ్ళ వాటా తీసు సంతోషం. ఈ మెజారిటీ 60% ఉన్న బీసీలు కనీసం కలేక కమిషన్ పక్కన పెట్టింది, మండల్ కమిషన్ ఫస్ట్ రిజెక్ట్ అయింది, రెండో మండల్ కమిషన్ అప్పుడు యాక్సెప్ట్ అయింది. అప్పుడేమైంది, జనతా మూవ్మెంట్ రావడం వల్ల మండల్ కమిషన్ మూవ్మెంట్ రావడం వల్ల 27 రిజర్వేషన్ వచ్చింది. అది కూడా మండల్ కమిషన్ సిఫారసు చేసింది 41 సిఫారసులు అండి. దాంట్లో ఒకటి ఇంప్లిమెంట్ అయింది, అదే ఉద్యోగాలలో. అది కూడా మళ్ళీ క్రిమి లేయర్ అని పెట్టింది. మళ్ళా అబ్బా ఎక్కడి కోణాలండి. ఇప్పుడు ఓపెన్ కోటకు క్రిమి లేయర్ ఉండదు, ఎస్సీ ఎస్టీ కోటకు క్రిమి లేయర్ ఉండదు, బీసీ వార్డు ఉద్యోగాలు ఎక్కితే మాత్రం క్రిమి లేయర్. అప్పుడెంత ₹1,00,000 సంపాదించుడు మాత్రమే, ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే క్రిమి లేయర్ కింద ఉంటాడు. ఏమంటారు, నాన్ క్రిమి లేయర్. ₹1,00,000 లోపు ఫస్ట్ లక్ష పెట్టారు, స్టార్టింగ్ లక్ష పెట్టారు 93 ఇంప్లిమెంటేషన్ లో. ఓకే, తర్వాత ఇక దాని 2 లక్షలు 3 లక్షలు పెంచుకుంటే 8 లక్షలకు వచ్చింది. 8 లక్షలు. అయితే నేనేమంటాను, దీన్ని సవాలు చేస్తూ ఇందిరా సాని ఒక కేసు వేసింది, ఒక బీహార్ బ్రాహ్మణ్ వేసింది కేసు వేస్తే ఇది స్వతంత్ర భారతదేశంలో బీసీలు అనేవాళ్ళు సామాజికంగా సోషల్ బ్యాక్నెస్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు విద్యా ఉద్యోగాలు కల్పించాలని ఇచ్చారు. అప్పుడు ఉద్యోగాలను మాత్రమే కల్పించారు 27% మాత్రం. 2006లో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అజిత్ సింగ్ అప్పుడు వాళ్ళంతా సెంట్రల్ ఉన్న ఓబీసీలు అందరూ కలిసి పాప వీళ్ళంతా వీపీ సింగ్ పుణ్యానమో ఉద్యోగాలు వచ్చినాయి బీసీలకు రిజర్వేషన్లు. ఓకే, మళ్ళీ విద్యా రంగంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఈ ఐఎంఎంలలో రిజర్వేషన్ వచ్చి 2006లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అంటే భారతదేశం స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 1940లో వస్తే 93లో వీళ్ళకు జస్ట్ ఉద్యోగాల అవకాశం వచ్చింది. అది కూడా కొన్ని కండిషన్ల ద్వారా. మళ్ళీ వీళ్ళకు 2006లో వచ్చింది. అంటే 40 నుంచి 50 సంవత్సరాల ఫలాలు కోల్పోయారు. ఇది పాక్షిక రిజర్వేషన్లు మాత్రమే. రెండో అంశం ఏంటంటే ప్రతిదానికి వీళ్ళు ప్రతి రిజర్వేషన్ బీసీలకు ఏది పెంచినా ఎప్పుడు కోర్టు పోతున్నారు కాబట్టి కోర్టు ఏమంటది, నిర్దిష్టమైన జనాభా లెక్కలు ఉన్నాయా అంటది, దానికి కమిషన్ వేసిరా అంటది, దానికి కమిటీ వేసిరా అంటది. మరి ఈడబ్ల్యూఎస్ కు ఎట్లాంటి ఆందోళన జరిగినాయి, దానికి ఎటువంటి కమిటీలు వేసారు, ఎటువంటి కమిషన్లు వేసారు, ఏ రిపోర్ట్ ఇచ్చింది నాకు చెప్పనండి. ఒకటే లేకున్నా కానీ ఏ ధర్నాలు లేవు, రాస్తారోకోలు లేవు, ఎవరు డిమాండ్ లేవు. ఏకపక్షంగా మోడీ గారు ఒక నకిలీ బీసీ, ఆయన 2003లో బీసీ కదా, ఆయన బీసీ అంటారు కదా, ఓబీసీ అంటారు ఆయన. అన్న నేను ఒక చిన్న మాట, వడ్డించేవాడు మనవాడు అయితే ఏ మూలకు పడ్డా మనకు మూలగ బొక్కలు పడతాయి, మెత్తడి ముక్కలని వేస్తారు మనడు. కాబట్టి 2000 ఈయన తేలి కులము అంటే ఈ వైశ్య కులానికి అంటే కోమడి కులానికి ఉప కులము, గాన్గా ఒక కులం అని ఆయన కులం ఉంటుంది. ఈయన ఏం చేసిండంటే ఈయన కులము ఓబీసీకి ఈయన ముఖ్యమంత్రి అయినాక ఓబీసీలో పెట్టుకోరు. అప్పుడు ఎవరు పెట్టుకోరు, ఇది ఆర్ఎస్ఎస్ తెచ్చింది. ఇది ఆర్ఎస్ఎస్ ఏం తెచ్చిందంటే హిందూ మతం ఇంతకుముందుకు వాళ్ళు
బీజేపీ తత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు. ఆర్యవైశ్యుల తత్వం. ఆర్యులు బ్రాహ్మణులు సారీ బ్రాహ్మణులు వైశ్యులు మాత్రమే ఇంతకుముందుకు బీజేపీలో ఉండేది. ఇదేంద్రా బాబు మిగతా దూరం అవుతుందని చెప్పేసి ఓబీసీ ఒక బ్రాండ్ తీసుకురావాలి, మెజార్టీలు ఓబీసీలే కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఎవరు ఈ నరేంద్ర మోడీ ఒక కోమటి ఉపకులం వ్యక్తి. ఆయన కులం అప్పటిదాకా ఫార్వర్డ్ కమిటీ ఉంది. ఆ కులం 2003లో ఆయన బీసీ కులంగా పెంచుకోండు. అప్పటిదాకా అది ఓబీసీ కులం కూడా ఆయన పరిగణించాలి. ఇప్పటికి కూడా ఆయన ఏం చేసిండు, ఆయన సొంత కులం వేసుకున్నంతవరకు ఆ స్టేట్ వేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆయన ఓబీసీ అని చెప్పుకుంటూ 2014లో ఆయన ఏం చెప్పిండు, నేను ఛాయ్ వాళ్ళను 2019 ఎలక్షన్ జరిగాడు, నేను ఒక ఓబీసీ బిడ్డనని చెప్పిండు. ఒక బీసీ ప్రధానమంత్రి కావద్దా, ఓ బీసీ ప్రధానమంత్రి ఏంటంటే నువ్వు 2019 ఎలక్షన్ ముందు నువ్వేం చేసినావు, ఓబీసీ ప్రధానమంత్రి అయితే 60% ఉన్న జనాభా ఉన్న వాళ్ళకు 27% ఎట్లా ఇస్తావు నువ్వు 60% పెంచాలి కదా. వాళ్ళ పెంచకుండా వాళ్ళు మేము పొద్దున్న లేస్తే మా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్నాయండి. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు మేము దేశవ్యాప్తంగా ఆ ఢిల్లీలో జంతర్ మంతరు, ఆ జన్పాదు, అక్కడక్కడ ధర్నాలు గిర్నాలు, వాళ్ళకు రిప్రజెంటేషన్లు, మేము ప్రొటెస్టులు, మేము రాస్తారోకులు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదు. అట్లాంటిది ఎటువంటి ఉద్యమం జరగకుండా ఎటువంటి నీకు రాజ్యాంగ నీకు ఎటువంటి ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి లోక్సభలో రాజ్యసభలో 2 రోజుల బిల్లు ఎంపటే బిల్లు పెట్టేసి 1 వీక్లో గెజెట్ వస్తుందండి. బీసీలకు రిజర్వేషన్ రావడానికి మాత్రం 56 నెలలు బుట్టి పట్టింది. 1947 నుంచి పోరాటం చేస్తే 93లో ఇంప్లిమెంట్ అయినాయి మాకు. అంటే నేనేమంటే మోడీ తొడేలు అది నకిలీ బీసీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక బ్రాహ్మణుడు అయినప్పుడు కూడా వారి తాతగారు ఓబీసీని వ్యతిరేకించాడు, ఇందిరాగాంధీ వ్యతిరేకించింది. కానీ ఇలా బీసీల యొక్క అవసరం అనివార్యం కాబట్టి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమర్జెన్సీ స్టాండ్ తీసుకోవడం సంతోషం. ఆయన కూడా ఏమంటుండు, క్యాప్ తీసేయాలంటుండు, దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలి, మేము వస్తే అన్ని రంగాలు ఇస్తా అంటారు. కానీ ఈ స్టేట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం బీసీలను గుర్తిస్తలేడు. మేము రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నామంటే, రాహుల్ గాంధీ గారికి మీ యొక్క స్టూడియో ద్వారా బీసీలకు ఇక్కడ ఎంపీ సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో మాకు అన్యాయం జరిగింది. ఆఖరి కార్పొరేషన్ సీట్లలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మాకు అన్యాయం జరిగింది. మా ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మా బీసీ ఉద్యోగులు కూడా కీలకమైన పోస్టులు ఇస్తలేరు. రాజకీయ ప్రాతినిధ్యం లేని పోస్టులు ఇస్తూ రాజకీయ నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం చేస్తారు, బీసీ అధికారులకు ప్రాతినిధ్యం లేని పోస్టులు ఇస్తారు, లూప్ లేని పోస్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది, కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారం తీసుకొచ్చింది మా ఎస్సీ ఎస్టీ బీసీలే, అందులో ముఖ్యంగా మా బీసీలే. కేసీఆర్ ని పడగొట్టింది మేమే. కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు. 34% ఉన్న రిజర్వేషన్ ని 23% తీసుకొచ్చిన దరిద్రుడు కేసీఆర్. లోకల్ బాడీ రిజర్వేషన్ చాలా సర్పంచులు 2000 మంది సర్పంచులు కోల్పోయినామంటే మేము 1000 మంది ఎంపీటీసీ కోల్పోయినాం, కౌన్సిలర్ చాలా మంది కోల్పోయినాం. ఇలా ఎంపీ మామూలు ఇలా మేయర్ కాకుండా ఇలా కనీసం మున్సిపల్ చైర్మన్ కాకుండా జడ్పీ చైర్మన్ కాకుండా చేసిన దరిద్రుడు కేసీఆర్. బీసీల ప్రాతినిధ్యానికి గొంతు కోసిన బీఆర్ఎస్ పార్టీ. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. క్రీమ్ లేయర్ కూడా తీసుకొచ్చాడు మాకు. బీసీల క్రీమ్ లేయర్ పట్టుకొచ్చినండి. అవును, ఏ వర్గాలకు ఉండదట, బీసీలకు క్రీమ్ లేయర్ ఉంటుందట. ఆ దౌర్భాగ్యుడు చేయడం వల్ల బీసీల రాజకీయ గొంతు కోసిన వ్యక్తి, బీసీల త్యాగాలతో బీఆర్ఎస్ పార్టీ రాజ్యాధికారం వచ్చింది. వస్తే కేసీఆర్ అనేవాడు 10 సంవత్సరాలు దర్జాగా అనుభవించి బీసీలకు అన్యాయం చేసిండు. మొన్న స్టేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. పల్ల రాజశేఖర యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొస్తే అనురాగ్ యూనివర్సిటీ అని పల్ల రాజశేఖర ఆయన యూనివర్సిటీ తీసుకొచ్చిండు. మల్లారెడ్డి యూనివర్సిటీ తీసుకొచ్చిండు, వోక్స్వేన్ తీసుకొచ్చిండు, టెక్ మహీంద్రా తీసుకొచ్చిండు. చాలా పర్మిషన్లు ఇస్తే దాంట్లో కనీసం లోకల్ కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలా ఉండొద్దా? ఉండాలి. రిజర్వేషన్ లేకుండా చేసిన దౌర్భాగ్యుడు ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేకి కేసీఆర్. ఈ దౌర్భాగ్యుడు కేసీఆర్ ఆ చట్టం తీసుకురావడం వల్ల ఈ అనురాగ్ యూనివర్సిటీ ఈ పల్లరాజశేఖర్ ఏం చేశాడంటే ఆ అనురాగ్ యూనివర్సిటీ అడ్డం పెట్టుకొని నీలిమా మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఆయనకి ఎటువంటి ఎక్స్పెన్సెస్ కూడా లేవండి. ఆయనది బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ. ఓన్లీ పల్లరాజశేఖర్ అంటే స్కాలర్షిప్ తీసుకుంటాడు, 2 డొనేషన్ తీసుకుంటాడు. ఇదో భాగం. మరి రెండో భాగం ఏంటంటే ఆ అనురాగ్ యూనివర్సిటీ పెట్టుకొని కేంద్ర యూనివర్సిటీ ద్వారా నీలిమా మెడికల్ కాలేజ్ పెట్టుకోడు వాళ్ళ భార్య పేరు నీలిమా. అది ఎక్కడ ఉందండి? ఈ మన అన్నోజు కూడా మన వెంకటాపురం ఉంటుంది. ఆయన కాలేజీ పోతే వెంకటాపురం ఆ రైట్ సైడ్ ఉంటుంది. మొత్తం చెరువులు కట్టిండండి. ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా
నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ నీలిమ ఈ కాలేజీ, ఈ అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఫాతిమా కాలేజీ, చెరువులు ఉన్నాయి, FTL ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి. నీకు దమ్ము ఉంటే నువ్వు మొగాడు అయితే ఆ యూనివర్సిటీ కూలగొట్టు. అరే బాబు నేను ఏమంటున్నా, హైడ్రా పోతుందన్న పేదోంది. అరే బాబు కనీసం వాని సామానాన్ని చదువుకుంటానికి టైం ఇస్తలేరు, కనీసం వాడిని నోటీసులు ఇస్తలేరు, కనీసం విద్యార్థుల భవిష్యత్తు అని ఆలోచిస్తున్నావు. వీడ కావాలి హైదరాబాద్ చాలా ఖాళీ బిల్డింగ్లు ఉన్నాయి, వేరే ఖాళీ బిల్డింగ్ పెట్టు. ఈ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, 1 డేలో చేసుకుంటారన్నా. 1 డేలో తీసుకుపోయి అక్కడ ఫర్నిచర్ అంతా పెట్టుకుంటారు. అవి కూలగొట్టు. రేవంత్ రెడ్డి మాటలు మీడియా ముందు మాటలు వేరున్నాయి, మీడియా తెర వెనుక మాటలు వేరున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా అంత నిజాయితీ పరుడు అయితే మల్లారెడ్డి మెడికల్ డెంటల్ యూనివర్సిటీ రద్దు చేయమనండి. ఎందుకంటే వర్గ బంధం, కుల బంధం, అందరు రెడ్లే కదా, రెడ్డిలో ఏమన్నా బాగుపడాలి. వాళ్ళకి పెద్ద కొట్లాటనే ఉంది కదా, అట్లా కుల బంధం ఉంటుంది. అట్లా ఆయనకంతా ఉంటే ఆయన కొట్లాట ఉంటే గతంలో బాగా తిట్టుకున్నారు వాళ్ళు. తిట్టుకురు సుట్ కేసులు ముట్టినాయి, ముట్టిరు కాబట్టి సపోర్ట్ ఉంటాడు. నిజంగా ఆయన సుట్ కేసు ముట్టలేదు, నేను నిజాయితీ పౌరుని, నాకు సీతా పరీక్ష చేయండి అని చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి మెల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఆపామనండి. ఇవాళ పల్లరాశ్రెడ్డి నీలమ ఆపామనండి. అక్రమంగా నేర్చుకుంటారు అది. అక్రమంగా కాకపోతే స్టేట్ యూనివర్సిటీ ఏం చేసింది అన్నట్టు, యూనివర్సిటీ ఇవ్వకుంటే ఎట్లా ఇస్తాడు? డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నట్టు ఏదైతే ఉందో యూజీసీ జగదీష్ కుమార్ని, ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇద్దరిని శిక్షించి వీళ్ళ జైలు పంపాలి, TR జైలు ఇద్దరు వేయాలి. ఎవరిని? KNR యూనివర్సిటీ కరుణాకర్ రెడ్డిని వైస్ ఛాన్సలర్, మళ్ళీ యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ని ఎందుకు వేయాలంటే పేద విద్యార్థుల యొక్క రిజర్వేషన్ రాకుండా ధనిక పిల్లలకు మాత్రమే, డబ్బునుడు మాత్రమే కొనుక్కునే విధంగా ఆ చట్టం చేశారు కాబట్టి SC ST BCలకు రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వారిపై లేదా? ఇప్పుడు నాన్ నెట్ ఫెలోషిప్స్ అంటే ఇక్కడ యూనివర్సిటీ మన విద్యార్థి సంఘాలకు సంబంధించి నాన్ నెట్ ఫెలోషిప్స్ ఉంటుండే, అంటే గతంలో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. మన వాస్తవం. ఇప్పుడు అవి అంటే PhD స్కాలర్స్ అవి కొనసాగుతున్నాయా? లేవండి. కేసీఆర్ ఏం చేసినంటే ఒక పెద్ద మూర్ఖుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7,500 రూపాయలు ఇచ్చేది నాన్ నెట్ ఫెలోషిప్ అని ఇచ్చేది. ఆ నాన్ నెట్ ఫెలోషిప్ వల్ల వాళ్ళు ఏం చేసేదంటే విద్యార్థులు వాళ్ళకు స్టైఫండ్ వాళ్ళకు ఫెలోషిప్ వస్తుంది కాబట్టి, ఫెలోషిప్ వచ్చింది కాబట్టి వాళ్ళు నాన్ నెట్ ఫెలోషిప్ వల్ల వాళ్ళు మెస్ బిల్లు కట్టుకునేవాళ్ళు, వాళ్ళు ఫీల్డ్ వర్క్ పోయేటోళ్ళు. ఫీల్డ్ వర్క్ పోయి కూడా ఇప్పుడు ఇది ఆర్ట్స్ అయితే ఫీల్డ్ పోతారు, సైన్స్ వాళ్ళైతే ఫీల్డ్ పోయిన తర్వాత శాంపిల్స్ ల్యాబ్స్కి పోయి వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ల్యాబ్లో చాలా ఖర్చు ఉంటుంది, సైన్స్ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు చాలా లక్షల్లో ఉంటుంది కాబట్టి, అంటే ఆర్ట్స్ కాలేజ్తో పోరు, ఆర్ట్స్ విద్యార్థులతో పోరు చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ వ్యత్యాసం కొరకు వాళ్ళు ఎంతో కొంత చెదురు బాధకు అది ఉండేది. ఈ మూర్ఖుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ 7,500 వచ్చేది నాన్ నెట్ ఫెలోషిప్ ఎత్తేసాడు. ఎత్తేయడం వల్ల చాలా మంది SC ST BC పిల్లలు ఉన్నత విద్యను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. కేసీఆర్ చేసినటువంటి పెద్ద దౌర్భాగ్య పరిస్థితి అంటే రిక్రూట్మెంట్, కేసీఆర్ హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదు. రెండో అంశం ఏంటంటే ఓబీసీలకు ఏమైనా స్పెషల్ ఇక్కడ ఫెలోషిప్ ఏమైనా ఉందా? ఓబీసీలకు ఫెలోషిప్ ఏం లేదు. ఓబీసీ స్టేట్ లేదు, అసలు లేదు. లేకపోవడం వల్ల అంతేందుకండి ఈరోజు బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ రంగంలో ఇవాళ మీరు ఒకసారి బాగా గుర్తుంచుకోండి, SC ST కన్నా సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి, వాళ్ళ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. బీసీ వర్గానికి వద్దాం. బీసీ అంతకుముందుకు ఈ రోషయ్య చేసిన అప్పుడు రేమండ్ పీటర్ ఉండే ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళిద్దరు చేయడం వల్ల ర్యాంక్ నిబంధన పెట్టారు. ఏంటి 10,000 ర్యాంక్ లోపు వస్తే బీసీలకు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్స్, రాని వాళ్ళకు లేదు. వాళ్ళు 35,000 వస్తే 35,000 కట్టి 30,000 గవర్నమెంట్ కట్టేది, మిగతా వాళ్ళు కట్టుకునేది కాలేజ్ మీద ఎక్సెస్ కట్టేది, ఎక్సెస్ అమౌంట్ ఓవర్ స్టూడెంట్ కట్టేది. ఈ నిబంధన BCC క్రిస్టియన్లకు ఎత్తేసారు, అంటే దళిత కనబట్టాడు క్రిస్టియన్స్ ఉంటాయి. BCE వర్గాల్లో ముస్లింలు ఒక 12-15 కులాలు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చారు. BCC ఒకటే కాదండి, మైనారిటీ విద్యార్థులందరికీ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్స్, SC BCలు తప్ప SC ST మైనారిటీకి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్స్. ఈ సంబంధం ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సిక్కులకు ఇస్తారు, పార్సీలకు ఇస్తారు, జైనులకు ఇస్తారు, వీళ్ళందరికీ ఇస్తారు. ఇవ్వంతవరకు బీసీలకు ఇయ్యరు. BC హిందూ మతంలో పుట్టిన బీసీలకు BCA వాళ్ళకి ఇయ్యరు, BCB వాళ్ళకి ఇయ్యరు, BCD వాళ్ళకి ఇయ్యరు. అంటే వీళ్ళు ఈ మతంలో పుట్టడం తప్ప, ఈ ప్రాంతంలో పుట్టడం తప్ప, అంటే మతపరమైన మైనారిటీలు అందరికీ ఇస్తారు.
ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వాళ్ళకి రాజ్యాంగ గ్రాంట్స్ వస్తున్నాయి. మరి బీసీలు ఎక్కడ పోవాలి? బీసీ విద్యార్థులు చాలామంది ఎలా నేను కాలేజీలో తిరుగుతున్నా కన్నా చాలామంది ఫోన్ చేసి అన్న స్కాలర్షిప్లు పడలేదు, ఇంకా ఫీజు రింబర్స్ పడలేదన్న, మాకు సర్టిఫికేట్ ఇస్తలేరన్న. ఇప్పటికి ఒక ప్రభుత్వం కూడా చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏమన్నా అంటే వన్ టైం సెటిల్మెంట్ చేద్దామన్నారు. మరి ఇంతవరకు 7,000 కోట్ల పైచలకు ఈ ఫీజు రింబర్స్ ఉండడం వల్ల సెంట్రల్ నుంచి పడుతున్నాయి. పెద్ద ప్రాబ్లం లేదు. కొంత ఎస్సీ అందరూ పడుతున్నాం వల్ల కొంతమందిగా పడుతుంది. వాళ్ళు ఏమైనా ఇప్పుడు బీటెక్ అయిపోయినా కూడా ఎంటెక్ పోవాలి. ఎంటెక్ పోవాలంటే వాడు ఏమంటాడు ఫుల్ ఫీజు కట్టండు, సర్టిఫికేట్ ఇస్తా అంటాడు, నువ్వే తీసుకో అంటున్నాడు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చాలా ఎరేజ్ చేస్తున్నాయి. బీసీలకు మాత్రం ఇంతవరకు అసలు ఫీజు రిమెంట్స్ వస్తలేదు. కనీసం వాళ్ళు ఫుల్ ఫీజు రిమెంట్స్ రాక చాలా మంది అర్ధాంతరంగా వాళ్ళ చదువులను వదిలేసిపోతారు. ముఖ్యమంత్రి గారు 1 టైం సెటిల్మెంట్ చేస్తారు, 2 టైం సెటిల్మెంట్ చేస్తారు. దయచేసి మీరు ఆ విద్యార్థులను ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే ఆ విద్యార్థులు మనం చదువుకుంటేనే మీరు అన్నారు కదా, ఈ విద్యార్థులకు మాకు నేను కేసీఆర్ లాగా చేయను, కేసీఆర్ లాగా మూర్ఖంగా అన్నారు కదా, మీరు మంచివారు అనుకుంటారు కదా, ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఉద్యోగాల విషయంలో ఏం జరుగుతుంది? ఉద్యోగాల విషయంలో డిఎస్సిలో మొన్న అన్యాయం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వల్ల మేము నష్టపోయినామని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం వస్తుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీ బి కానీ బీసీ డి కానీ వాళ్ళకు మొత్తం కూడా అసలు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉందని అంటారు. వాస్తవేనా? మీకు కాకపోతే మీకు పేపర్ కూడా నాకు ఫోన్లో కూడా ఉంది. పేపర్లో ఎఫ్డి మన జియో ఒకటి చేశాను, రిజల్ట్ చూసామన్నా, పీడిఎఫ్ ఉందని. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కంటే చాలా పెద్ద ర్యాంకుల్లో కొన్ని వాళ్ళకు ఇప్పుడు మాకు 300-400 ఎస్సీ ఎస్టీ బీసీలకు 300-400 బీసీలకు కట్టేది అనుకోండి, 600-500 నుంచి వెళ్ళి ఎస్సీలకు కట్టేది, 1000-700 ఎస్టీ అనుకోండి. 1600-2000 ర్యాంక్ వచ్చిన అనుకో ఈడబ్ల్యూఎస్ అనుకో సీట్ వస్తుంది, వానుకో 300 ర్యాంక్ వచ్చిన కట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఏందనంటే ఈడబ్ల్యూఎస్ మొత్తం చాలా జరిగిందని అంటున్నారు. ఇట్లా డిఎస్సి ఒకటే కదండి, పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, గ్రూప్ 1 లో జరిగింది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవ్రీథింగ్. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు తిరుమల మల్లన్న గారు కూడా ఒక మంచి, నేను మార్నింగ్ న్యూస్ చూస్తుంటాను, వారు పదే చెప్పారు. ఇప్పటికి 2-3 సార్లు సీఎం గారికి లెటర్ ఇచ్చాను, ఈడబ్ల్యూఎస్ ఎందుకు మీరు ఆగమేఘాల మీద మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఏదైనా ఉంటే మీరు ఫస్ట్ మీరు క్యాస్ట్ సెన్సస్ చేయండి, ఆ క్యాస్ట్ సెన్సస్కి ఈడబ్ల్యూఎస్ ఎవరో తెలుస్తారు, దాంట్లో ఎవరు తెలుస్తారు అంటే ఏంది 1-2% కంటే ఎక్కువ మంది ఉండరు. మల్లనానంద వాస్తవమే, మేముంటుంది వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే నిర్దిష్టంగా పేదోడు ఒకడు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇలా అప్పర్ క్యాస్ట్ల ధనికులు అందరూ తీసుకొచ్చి దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చి లంచాలు ఇస్తూ ఇవాళ 5,000-10,000 సర్టిఫికేట్ తీసుకొని ఇవాళ ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల ఇవాళ అప్పర్ క్యాస్టులు అందరూ ఇవాళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎస్హెచ్ఓ గాను, ఎంఆర్ఓ ఆఫీసులో వారు ఎంఆర్ఓ గాను, ఇవాళ ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ గాను, ఇవాళ అన్ని రంగాలు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసులో ఆర్డీఓ గాను, ఇవాళ డిఎస్పీలు కానీ వాళ్ళు రావడం వల్ల, వాళ్ళు దొంగదారి దొడ్డు రావడం వల్ల మన వాళ్ళకి ఉన్నటువంటి ఐఏఎస్లు కాలేకపోతున్నారండి. గ్రూప్ 1 ఆఫీసర్లో 10 ఇయర్స్ తర్వాత ఐఏఎస్ ర్యాంక్ వస్తారు, ఐఏఎస్ ర్యాంక్ ఇస్తారు, కొంతమందికి ఐపీఎస్ ర్యాంక్ ఇస్తారు డిఎస్పీ వాళ్ళకు. ఇలా చాలామంది నష్టం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా నువ్వు కేసీఆర్ చేసిన దానికంటే అడ్వాన్స్ చాలా ఎక్కువ చేస్తున్నావు. కేసీఆర్ కొన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ చేసి కొన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ చేయలే, భయంతో ఉన్నాడు కేసీఆర్. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏం జరిగింది ఆగమేఘాల మీద ఆపండి, ఒక 3 నెలలు ఆపితే ఏమైనా అవుతుందా? 3 నెలలతో ఏమైనా ఆగమేఘాలు అయిపోయినాయా? 10 సంవత్సరాలు మాకు కేసీఆర్ వేయలేదు, మేము అన్నామా? మురుకుని చేసినాం, ఓటుతో గుద్దినాం, మన పామదులు పండబెట్టినాం. దర్శన మీరు కూడా మీరంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. అనవసరంగా మీరు లేనిపోయింది ఒకటి కయ్యాలకు పోకండి, కయ్యాలకు పోయి కాలిపోకుండా కూడా మనం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఎంత ఏంటంటే పంతాల పోయి పనుల బల కొట్టుకుంటే వేస్ట్. మీరు 3 నెలలు ఆపండి, 3 నెలలు టెక్కటెక్క రాష్ట్ర యంత్రాంగం చాలా పెద్దదండి. జిఏ డిపార్ట్మెంట్ ఉద్యోగ నియామకాలు ఆపాలి, విద్యారంగ ప్రవేశాలు కూడా ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పీజీ మెడికల్ ఉంది, ఆ మెడికల్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కన్నా. ఇవాళ వైద్య విద్య ఎంత తెలుసా, కోట్లలో ఉంటుంది. ఇవాళ ₹1,00,00,000 కూడుకున్న విద్య ఇవాళ ఓడోడు డాక్టర్ అయితే ఇవాళ కనీసం ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల మెరిట్ లేని విద్యార్థులు వస్తారండి. మెరిట్ లేని విద్యార్థులు మేనేజ్మెంట్ కోటలో మెరిట్ లేని విద్యార్థులు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాడు ఆపరేషన్ చేసి వాడు కడుపులో ఆపరేషన్ చేసి వాడు కత్తులు పెట్టిపోతుండు. ఎక్కడ కూడా బిల్డింగ్లో చూస్తే కాలేజీ చూసారు కంటే కాలేజీ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే మొత్తం ఎక్కడికెక్కడ మొత్తం ప్రాక్టీస్ వచ్చాయి, నాణ్యత లేని ఇంజనీరింగ్ కట్టడాలు. ప్రభుత్వానికి తర్వాత బీసీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ విద్యార్థులారా, దయచేసి నా సోదరమణులారా, దయచేసి మీరు నీ కోసం పని చేస్తే రేపు నువ్వు పాలకును అవుతావు, నీకు నువ్వు కింగు అవుతావు. కానీ నువ్వు అప్పర్ క్యాస్ట్ జెండాలు మోసి
అప్పర్ క్యాస్ట్ల లీడర్లను ప్రమోట్ చేసి మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళకి బానిసత తప్ప కానీ మనవాడు ఏ పార్టీలో ఉన్నా మన వానికి ఓటేయండి. ఫస్ట్ వాడు పార్టీ చూడకండి. ఫస్ట్ ఒక ఓసీ ఒక బీసీ ఉన్నప్పుడు ఆడ ఓసీ ఓటేయకండి, బీసీకి ఓటేయండి. ఎప్పుడైతే మీరు ఇద్దరు బీసీలు ఉన్నప్పుడు ఇద్దరు బీసీలలో ఎవరు బీసీల కోసం పనిచేస్తాడో ఐడియాలజికల్ ఉన్న బీసీలుడో ఆ బీసీ కోసం ఓటేయండి. దయచేసి ఇవాళ కేటీఆర్ రమ్మాండు, ఇవాళ రేవంత్ రెడ్డి రమ్మని చెప్పేసి పోకండి. ఎంత బోగస్, బంగారు తెలంగాణ బోగస్, 3 రంగుల జెండా బోగస్. అసలు నినాదమే బీసీ నినాదం. బీసీ నినాదం ఒరిజినల్ నినాదం, బీసీ వాదం నిజావాదం. ఇప్పటికైనా తిన్మర మల్లలను చూసుకొని బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇప్పటికైనా మీరు ముందుకు రండి. బీసీ వర్గాలకు ఈడబ్ల్యూ తీసుకొచ్చి ఈ యొక్క గుదిబండ తీసుకొచ్చి పెట్టారు. మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో మన వాళ్ళు ఎంతోమంది కష్టపడ్డ వాళ్ళు వాళ్ళ కార్పొరేషన్ పదవులు వస్తారు. కనీసం ఈరోజు మనవులు జడ్పీటీసీలు ఎంపీపీలు కావద్దని కూడా సర్పంచులు వార్డు మెంబర్ కావద్దు కూడా ఈ గవర్నమెంట్ కూడా కనీసం కులగణన చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఒకటేసారి ఏకతాటిపై రండి. ఏ పార్టీలు ఉన్నా, బీజేపీలో ఉన్నా, మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైనా కూడా దయచేసి మనమంతా ఒక బీసీగా ఉందాం, బీసీగా మనం మాట్లాడుకుందాం. బీసీ విద్యార్థి సంఘాలు వచ్చినా, బీసీ సంఘాలు వచ్చినా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు ప్రాబ్లం వాళ్ళు సపోర్ట్ చేయండి, వాళ్ళకు మాట సాయం చేయండి, వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ప్రక్రియ చెప్పండి. ఈరోజు అన్యాయం జరగగా నేను బీసీ కూడా అన్యాయం కాదు, నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయినాక నువ్వు ఏమన్నా ప్రజాప్రతినిధి అయినప్పుడు ఎన్ని బీసీ సంఘాలు నువ్వు ఎన్ని ఆర్గనైజ్ చేసావు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేసావు, ఏ విద్యార్థి సంఘాలకి ఏ సపోర్ట్ చేసావు, ఇవి చేయరండి. చేయకుండా ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని కేటీఆర్ జెండా మోయాలి, కిషన్ రెడ్డి జెండా మోయాలి, గిలెమోయాలి. కానీ యువకుడు తిన్మరమల లాంటి ఒక యువకుడు ఏమన్నా నాకు ఎంట్రకతో సమానం అంటుంటే ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఆ పనికిరాని పదవులు పట్టుకుంటారు? నేనేమంటే తిన్మరమల లెక్క మీరు ముందుకు రండి. ఆయన వాయిస్కు మీరు వాయిస్ కలపండి. ఆయనకు మీరు ముందుగా మీరంతా సమైక్యంగా పనిచేయండి. సమైక్యంగా పనిచేస్తే మా బీసీలకు వచ్చేదంతా భవిష్యత్తు అంతా బీసీలు అయితే తిన్మరమల చెప్పినట్టు కరెక్టు రేవంత్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే అంటే రెడ్లు ఎంత శాతం ఉండండి ఈ తెలంగాణ స్టేట్లో? మా అంటే 2 నుంచి 3% కంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఓట్లు ఎంత? 2-3%. 60% ఉన్న వాళ్ళు మన ఓట్లు మనం వేసుకోవాలి. బీసీలు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన మీటింగ్లో మనం రావాలి. పైసలు ఇచ్చినా నీకు మందు పోయకపోయినా బిర్యానీ పెట్టకపోయినా కూడా నీ మీటింగ్కి నువ్వు రా, నీ జాతి మీటింగ్ కోసం రా. తెలంగాణ ఉద్యమం ఎవడయ్యే ఉద్యమని పోయినావు? కేసీఆర్ పిలిపిస్తే ఎందుకు పోయినావు నువ్వు? తెలంగాణకు మీటింగ్ పెడితే వరంగల్కు పోలేదా, హైదరాబాద్ రాలేదా, నువ్వు నల్లగొండ పోలేదా, ఖమ్మం పోలేదా? ప్రాంతీయ ఉద్యమం ఎవడు నడిపాడు? ప్రాంతీయ ఉద్యమాన్ని ఎవడు అనుభవించాడు? నీ జాతి కోసం జరిగే ఉద్యమాన్ని కొరకు తిండి తిక్కన లేకుండా రా. నీ జాతి కొరకు, నీ జాతి ప్రజల కొరకు, నీ విద్యార్థుల భవిష్యత్తు కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ యొక్క జాతి ప్రజల కొరకు భావితరాలకు ఏమిస్తావు అనుకుంటున్నావు? ఇవాళ రిజర్వేషన్ గిజర్వేషన్ తీసేస్తే నీ బతుకు ఎక్కడ పోద్దు అనుకుంటున్నావు? ఓ బీసీ సమాజమా మేలుకో. నువ్వు ఇప్పటికైనా కూడా ఓ మూర్ఖులారా, ఇప్పటికైనా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇప్పుడు బీసీ వాయిస్ మాట్లాడే అంటే ఏమంటారు? కులపిచ్చిగారా బాబు, కుల స్ప్రో ఉంది కాబట్టి కులం గురించి మాట్లాడుతున్నాం. మెజార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అమ్మో నేను మాట్లాడను. ఏం మాట్లాడవు? బీసీల కొరకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడు. ఎవడైనా కూడా సచ్చిన శవంతో సమానం. నీ జాతి కోసం నువ్వు మాట్లాడు, నీ వాయిస్ వరకు నువ్వు రా. అది ఎవరు మాట్లాడినా ఎవరు లీడ్ చేసినా కూడా సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంది బీసీ వాయిస్ని. కంపల్సరీ బీసీ వాయిస్ ఇంతవరకు వచ్చిందంటే అందరి సమిష్టి కృషి, అందరూ కూడా మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేది బీసీ రాజ్యమే. బీసీ రాజ్యంలో మనమే అప్పర్ క్యాస్ట్లకు మనమే సీట్లు ఇద్దాం. అప్పర్ క్యాస్ట్ పార్టీ దగ్గర మనవాడు కూడా కాదు. ఇది స్వామిగౌడ్ చెప్తున్నటువంటి మాట. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద బీసీలు ఏకతాటిపైకి రావాలి. తర్వాత మన ఓటు మనం వేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నిటిని కూడా అంటే ఈ కుట్రలన్నింటిని కూడా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఆ బీసీలందరూ కూడా ఏకం కావాలి. విద్యార్థులు కూడా దీనిపైన చైతన్యం రావాలి. అందరికీ చైతన్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి స్వామిగౌడ్ చెప్తా ఉన్నాడు. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగాని సుదర్శన్.